హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అండి. మనకు ఆంధ్ర అంటేనే స్పెషల్గా పచ్చళ్ళలో అయితే గోంగూర స్పెషల్ కదండి. ఈ ఫంక్షన్ అంటేనే చిన్నదైనా పెద్దదైనా సరే ఏ ఫంక్షన్ చేసినా సరే గోంగూర పచ్చడి మాత్రం కంపల్సరీగా ఉంటుందండి. అయితే ఇది ఈరోజు ఎలా చేసుకోవాలో నేను ఎలా చేస్తానో అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ముందు నేను ఒక 6-7 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. అలాగే గోంగూర కూడా మనం ఒలుచుకొని ఇలా ఆకులు తుంచి పెట్టేసుకొని క్లీన్ చేసేసుకున్నానండి. అలాగే మనం ఇందులో అయితే చింతపండు అయితే వాడనండి నేను. అందుకు టమాటాలు అయితే 2 టమాటాలు పెద్ద సైజువి తీసేసుకున్నాను. అవన్నీ శుభ్రంగా అలా క్లీన్ చేసేసుకొని మనం కడుక్కొని టమాటాలు కూడా ముక్కల్లాగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి. ఇది కొంచెం వాటర్ తోటైతే ఉడికించుకోవాలండి. ఒక పావు గ్లాస్ వాటర్ పోసి అయితే మనం ఇలా ఉడికించుకోవాలి. మనకి గోంగూర అనేది చాలా రకాలుగా అయితే చేస్తారండి. ఉప్పు గోంగూర చేస్తారు, పులిహోర గోంగూర, అలాగా రకరకాలుగా అయితే చేస్తారు. కానీ ఇదైతే మామూలుగా చేసేదండి, ఇంట్లో చేస్తాం మనము. ప్లస్ ఫంక్షన్స్లో కూడా మనకు ఎక్కువ ఇలాగే పెడతారండి. మనకి ఆంధ్ర అంటే వంకాయ గోంగూర లేకుండా ఏ ఫంక్షను జరగదండి. వంకాయ కూర గోంగూర మాత్రం కంపల్సరీ ఉంటుంది కదా. గోంగూర అంతా ఉడికే లోపు అయితే నేను మిక్సీలోకి కొన్ని జీలకర్ర ఇవన్నీ ఎల్లిపాయలు ఇవన్నీ తీసేసుకుంటున్నాను. మనకైతే గోంగూరలో వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు అయితే ఇలా ఉడికించుకోవాలండి. తర్వాత మనం ఇందులో టమాటా ముక్కలు ప్లస్ పచ్చిమిర్చి ముక్కలు అయితే తీసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలండి. మనం మిక్సీలో ముందే జీలకర్ర ఎల్లిపాయలు వేసుకున్నాం కదండి, వాటిల్లో ఇవి కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. నేనైతే గోంగూర మిక్సీలో అయితే వేయనండి. ఇట్లా స్పూన్ తోటి అయితే ఇలా వెనిపాను అనుకోండి, గంటితోటి మెత్తగా అయితే స్మాష్ అయిపోతుంది. తర్వాత అదే బండిలోనే కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అయితే కొంచెం బాగా వేగాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం కొంచెం పసుపు ఇవి కూడా వేయించుకోవాలండి. అలాగే ఇంగువ కూడా వేసుకుంటున్నానండి నేను. ఉల్లిపాయలంతా బాగా వేగాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర అయితే ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ ఇది ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఒక 4-5 రోజులు అయితే నిల్వ ఉంటుంది. అలాగే కొంచెం గోంగూరలోకి అయితే ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. మనకు అప్పుడే కొంచెం బాగుంటుంది టేస్ట్ గోంగూరకైతే. అలాగే ఇక్కడైతే నేను బిర్యానీ కూడా చేస్తున్నాను, ప్లస్ మటన్ కూడా తెచ్చామండి మేము ఈరోజు. అందుకు మటన్ కర్రీ కూడా చేసి చూపిస్తున్నాను. మా పెద్దమ్మాయి అయితే బెంగళూరు నుంచి అయితే వచ్చిందండి. తను ఇంకా మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతుంది మళ్ళీ జాబ్కి, అందుకని మటన్ అయితే తీసుకొచ్చామండి. నా స్టైల్ ఆఫ్ మటన్ కర్రీ ప్లస్ బిర్యానీ ఎలా చేస్తానో ఈ వీడియోలో కూడా చూపిస్తానండి. అలాగే బిర్యానీకి అయితే బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకున్నానండి. అలాగే మటన్లో కూడా ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్టు, పెరుగు ఇవన్నీ అయితే వేసి కలుపుకుంటున్నానండి. మసాలా అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే పక్కన ఇంకొక బాండీలో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేయించి టమాటాలు ఇవన్నీ వేసి వేయించుకుంటున్నానండి. ఇది బిర్యానీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. బిర్యానీలోకి అయితే నేను దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, టమాటాలు ఇవన్నీ కొంచెం వేయించేసుకుంటున్నానండి. అలాగే బిర్యానీ మసాలా కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇదంతా కొంచెం బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నానండి. అది బాగా వేగాక ముందే కడిగి పెట్టుకున్నాను కదండి ఎసురు, ఇందులో అయితే ఈ మిశ్రమాన్ని కలిపేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని టేస్ట్ చూసుకొని అయితే నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటానండి. ఈజీగా అయిపోతుంది. అయితే ఒక్కొక్కసారి ఇలా కుక్కర్లో కూడా బిర్యానీ ఇలా ముందే మసాలా బయట ప్రిపేర్ చేసుకొని రైస్ కుక్కర్లో అయితే కడిగి పెట్టేసుకుంటానండి. ఈజీగా అయిపోతుంది అనుకున్నప్పుడు. అలాగే నేను ఇంకొక కుక్కర్ తీసుకున్నానండి మటన్కి. అందులో ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ వేసి వేయించుకుంటున్నాను. మనకు అలాగే ఇక్కడ కుక్కర్లో అయితే కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి ముందే వేయించుకుంటున్నానండి మసాలాలో. ఇక్కడైతే రైస్ కుక్కర్ పెట్టేశాను. బిర్యానీ ప్రిపేర్ అయ్యేలోపు మనం మటన్ కర్రీ అయితే కుక్కర్లో వండేసుకుందామండి ఈజీగా. టమాటాలు, ఉల్లిపాయలు కూడా మనకి బాగా వేగాక ముందే కలిపి పెట్టుకున్నాం కదండి మసాలా అంతా వేసి ఈ మటన్ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపి అయితే పెట్టుకుంటానండి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని నేను కుక్కర్ది అయితే మూత పెట్టేసుకుంటానండి. ఈ లోపు అయితే ఇక్కడ మనకి బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. మనకైతే ఎక్కువ టైం లేనప్పుడు అయితే నేను ఇలా అయితే రైస్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసుకుంటానండి బిర్యానీ. ఇక్కడైతే మనకి ఒక 5 విజిల్స్ వచ్చాక నేను మళ్ళీ విజిల్ అంతా పోయాక మూత అయితే తీసుకున్నానండి కుక్కర్ది. మనం ఇందులో మసాలా ఏం వేయలేదు కదండి, గరం మసాలా. అందుకైతే నేను కొంచెం
మళ్ళీ విడిగా కూడా ఉడికిస్తానండి. ఇలా ఉడుకుతుందండి కుక్కర్లో అయితే. మొత్తం కంప్లీట్గా అయితే ఉడకదు. ఒక 5-6 విజిల్స్ వస్తే కొంచెం ఉడుకుతుందండి, ఒక 70%. తర్వాత మళ్ళీ నేను దీంట్లో కొంచెం ధనియాల పొడి ఇవి వేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిస్తానండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. నేను ఇంకా మటన్లో అయితే స్పెషల్గా గరం మసాలా అయితే ఏం వేయనండి. ఓన్లీ ధనియాల్లోనే వేయించుకునేటప్పుడే చెక్క, లవంగాలు, యాలుక్కాయలు ఇవన్నీ అయితే వేసి మిక్సీ పట్టేసుకుంటాను. అదే వేసేసి అయితే నేను కర్రీ అయితే వండేస్తానండి. ఏనండి నా స్టైల్ ఆఫ్ మటన్ కర్రీ, బిర్యానీ ప్లస్ గోంగూర పచ్చడి అయితే ఎలా ఉందో చెప్పండి. మసాలా తక్కువతోటైతే నేను ప్రిపేర్ చేస్తాను. ఓకే బాయ్.